అంగన్వాడీ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె ఆందోళన విరమించాలని సిపిఎం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, మద్దిలెట్టి శెట్టి, సిఐటియు మండల కార్యదర్శి అశోక్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆలూరులో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, అదేవిధంగా బస్టాండ్ నందు మానవహారం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే కనీస వేతనం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండల రెవెన్యూ అధికారులకు మితిపత్రం అందించి దేవనకొండ, పత్తికొండ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి అంత అధ్వానంగా ఉంది. దీని ప్రభుత్వం మెడలు వంచాల్సిందే, మనమందరం కూడా ఐకమత్యంతో చేయాల్సిందే. దీనికి మీకు ఎందుకు మేము కూడా మేము సహకరించాలనే ఉంటాము. ఎప్పుడు అందరికీ సహకారంగానే ఉంటాము, కానీ వ్యతిరేకంగా అయితే ఉండము. పైనుంచి ఆదేశాలు వచ్చినందువల్ల మాకు జేసీ గారు మేడం చెప్పినందువల్ల ఆ విధంగా చేయాల్సి వచ్చింది. 25 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ డిమాండ్ల సాధన కోసం విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న నేపథ్యాన్ని రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తా ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కోరుతున్నటువంటి చాలా చిరు కోరికలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసడమే కాకుండా ఈరోజు దౌర్జన్యపూరితంగా అంగన్వాడీ వర్కర్ల మీద సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ని, ఎంపీడీఓలని, పోలీసులని మూకుమ్మడిగా వాళ్ళ మీద దాడి చేసేటువంటి చర్య చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదనేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇప్పటికి 25 రోజుల సమ్మె జరుగుతా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం చాలా శోచనీయమైన విషయం. వీరు అడుగుతున్నటువంటి చాలా చిన్న డిమాండ్స్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 26,000 రూపాయలు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పిందో దాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా పిఎఫ్ ను ఇవ్వమని అడుగుతా ఉన్నారు, గ్రాట్యుటీ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైనటువంటి పాలు, గుడ్లు, అదేవిధంగా ఆహార వస్తువులని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతా ఉన్నారు. ఇట్లాంటి న్యాయమైన కోరికల మీద అడుగుతా ఉంటే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు, దౌర్జన్యం చేస్తా ఉంది. దౌర్జన్యం ఎంత చేస్తే ప్రభుత్వానికి అంత నష్టం. వీరు తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలా. ఇప్పటికీ అంగన్వాడీలే కాకుండా ఈ రాష్ట్రం చేస్తున్నారు. మీరు చాలా టెన్షన్ గురవుతూ మీరు సేవలు అందిస్తున్నారు. మీ సేవకు తగిన వేతనాన్ని ఇచ్చేదాని కోసం నేను మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇవ్వడం, మరి మడమ తిప్పడం, మాట తప్పడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. ప్రధానంగా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో లేవు, ఒక నియంత్రణ పాలనలో ఉన్నాం. అయితే ఈ నియంతృత్వాన్ని, నియంత్రణ పాలనని వ్యతిరేకించి మరి ఇలాంటి ప్రభుత్వాన్ని కూల్చివేసి మరొక ప్రజా ప్రభుత్వాన్ని నిజంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్ని పరిష్కరించి పాలించే ఒక ముఖ్యమంత్రిని